హాయ్ అండి, ఐఎమ్ తులసి. నా పెద్ద కొడుకు రిత్విక్, ఏజ్ 6 years అండి. మేము హైదరాబాద్లో ఉంటాం యాక్చువల్గా. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అని సత్తెనపల్లిలో మా అక్కగారి ఇంటికి వచ్చాము. వచ్చిన తర్వాత బాబుకి 14th రోజు ఏమైందంటే సడన్గా హై ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్. ఫీవర్ ఎలాగంటే ఆల్మోస్ట్ 104, 105 ఫీవర్ వచ్చిందనమాట. ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు. హైదరాబాద్ వెళ్ళే టైం కూడా లేదు మా చేతిలో. సో అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆదిత్య మెడికల్ హాస్పిటల్లో అఖిలేష్ గారిని సజెస్ట్ చేశారు. సో ఆ రోజు మేము మిడ్ నైట్ 11:30 అయింది ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి. సార్ ఆ టైంలో ఈవెన్ దో డ్యూటీలో లేకపోయినా కూడా ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు వచ్చి ఎమర్జెన్సీ వార్డులో మా బాబుకి ఆ రోజు నైట్ అంతా ఉండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి 3 to 4 days కంప్లీట్ అయిందండి. మా అబ్బాయికి ఏమైందంటే సిఆర్పి లెవెల్ ఉన్నట్టుండి హై అయిపోయిందండి. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి బాగా డిహైడ్రేట్ అయిపోయాడు బాబు. ఎంత అంటే నడవలేని పరిస్థితి అనమాట. అలాంటి బాబుని 3 days సార్ మాకు ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి సింపుల్ ట్రీట్మెంట్తో ఫస్ట్ సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ పిల్లలే సైన్స్, ఫస్ట్ పిల్లల్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి అనే కాన్సెప్ట్తో చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి అఖిలేష్ సార్ మా బాబుని సిఆర్పి లెవెల్ తగ్గించి ఇప్పుడు మోషన్స్ కంట్రోల్ అయిపోయాయి, హ్యూమిడిటీ డిహైడ్రేషన్ తగ్గిపోయింది, వామిటింగ్స్ కంట్రోల్ అయిపోయాయి, ఫీవర్ టెంపరేచర్ నార్మల్ వచ్చేసింది, సిఆర్పి లెవెల్ నార్మల్ వచ్చేసింది. చాలా ఎక్సలెంట్గా 3 days మా బాబుని వాళ్ళ బాబులాగా చూసుకొని చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చారండి. వీఆర్ సో హ్యాపీ. అఖిలేష్ సార్తో పాటు సూరిబాబు సార్, సుశాంత్ సార్, ఇక్కడ ఉండే హాస్పిటల్లో స్టాఫ్స్ కానీ నర్సెస్ కానీ నైట్ టైంలో ఈవెన్ దో మేము నిద్రలో ఉన్నా కూడా వాళ్ళే వచ్చి ఇంజెక్షన్ ఇవ్వడము, వాళ్ళే వచ్చి బాబుని చూసుకోవడము ఎంత చక్కగా ట్రీట్ చేశారంటే వీఆర్ సో హ్యాపీ. మా బాబుని మళ్ళీ ఇంత చక్కగా మాకు అందించిన స్పెషల్ థ్యాంక్స్ టు అఖిలేష్ సార్, స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య హాస్పిటల్. థ్యాంక్ యూ అండి.